My dear students, welcome back to our channel KBK Study Corner. స్టూడెంట్స్, మీ అందరికి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మీ అందరికీ తెలిసిందే ఇటీవల ఎస్సీఆర్టీ వారు 3 మోడల్ పేపర్ని తయారు చేశారు. అందులో బయాలజీలో 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నారు. వాటిని ఆన్సర్ని విశ్లేషణతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూడడం వల్ల మీరు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 5th చాప్టర్ లైవ్ ప్రాసెస్. దీంట్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ ఎస్సీఆర్టీ పేపర్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ది, నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ స్టమక్. మీ అందరికీ తెలిసిందే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాసిన, హెచ్సిఎల్ అని రాసిన మీకు మార్క్ ఇస్తారు. సెకండ్ క్వశ్చన్, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈ పారాగ్రాఫ్ని చూసి కింద ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయాలి. ఏటీపీ is the energy currency for most cellular processes. The energy released during the process of respiration is used to make an ATP molecule from ADP and inorganic phosphate. ADP plus phosphate gives rise to an ATP. Next, in which live process ADP converts into ATP? అంటే ఏ ప్రాసెస్లో ఏటీపీ కింద కన్వర్ట్ అవుతుంది? ఆన్సర్, దిస్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ 2 లైఫ్ ప్రాసెస్. వన్ ఈజ్ ఫోటోసింథసిస్, సెకండ్ వన్ ఈజ్ సెల్యులార్ రెస్పిరేషన్. థర్డ్ క్వశ్చన్, హౌ డు ద కార్టిలేజ్ రింగ్స్ సరౌండింగ్ ద ట్రాకియా హెల్ప్ ఇన్ రెస్పిరేషన్? అంటే మీకు తెలుసు కదా, రెస్పిరేషన్లో ఉండేటువంటి ట్రాకియా చుట్టూ కార్టిలేజ్ రింగ్స్ ఉంటాయి. అవి ఎలా రెస్పిరేషన్కి ఉపయోగపడతాయని క్వశ్చన్ అనమాట. ద ట్రాకియల్ కార్టిలేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద మెకానికల్ స్టెబిలిటీ ఆఫ్ ది ట్రాకియా యాజ్ ఇట్ కీప్స్ ద ట్రాకియా ఓపెన్ అండ్ ప్రివెంట్స్ ఇట్స్ కొలాప్స్. అంటే కార్టిలేజ్ రింగ్స్ అనేవి రెస్పిరేషన్ ట్రాక్కి చుట్టూ ఉండడం వల్ల బలంగా ఉండేది మూసుకుపోకుండా కాపాడుతుంది అనమాట. ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ద రా మెటీరియల్స్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏమేంటి అంటే, రా మెటీరియల్స్ ఫర్ ఫోటోసింథసిస్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియాస్ డస్ నాట్ సెక్రీట్ ఇన్సులిన్? ఒకవేళ ప్యాంక్రియాస్ కనుక ఇన్సులిన్ సెక్రీట్ చేయకపోతే ఏమవుతుంది? ఆన్సర్ ఏంటంటే, గ్లూకోజ్ బిల్డ్స్ అప్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. ఇట్ కెన్ లీడ్ టు డయాబెటీస్. ద బాడీ ఈజ్ అనేబుల్ టు యూజ్ ద గ్లూకోజ్ ఫర్ ఎనర్జీ. అంటే గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉండిపోవడం వల్ల అది డయాబెటీస్కి దారితీస్తుంది. లైవ్ ప్రాసెస్ యూనిట్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్? అంటే డయాబెటీస్ పేషెంట్కి షుగర్ లెవెల్స్తో బాధపడుతున్న డయాబెటీస్ పేషెంట్కి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఆన్సర్, నో విచ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ యూ హ్యావ్. డయాబెటీస్లో రకాలు ఉంటాయి, అందులో ఎలాంటి డయాబెటీస్ మీకు ఉంది. డ్రింక్ మోర్ వాటర్, బీ యాక్టివ్, మానిటర్ యువర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్, చెక్ యువర్ blood sugar often. Second question, if you have a chance to meet a nephrologist, what questions will you ask about the healthy maintenance of kidneys? ఒకవేళ నెఫ్రాలజిస్ట్ గనక మీరు కలిస్తే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఎలాంటి సలహాలు తీసుకుంటావు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? ఫస్ట్, వాట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ మై సిమ్టమ్స్? వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? వాట్ కెన్ ఐ డూ టు కీప్ మై కిడ్నీస్ ఫ్రమ్ బికమింగ్ మోర్ డ్యామేజ్డ్? విల్ ఎవెన్చువల్లీ నీడ్ డయాలసిస్ ఆర్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్? ఇఫ్ సో, what is timeline? What measures do you suggest to avoid goiter?
eat iodine rich foods like seaweed and iodine salt, etc. Exercise regularly for at least 150 minutes of moderate exercise per week. Get enough sleep. It can help normalize hormone levels. Eat antioxidant rich fruits and vegetables. It can strengthen immunity and thyroid hormone balance. Sixth, they have given paragraph. You have to read the paragraph and now answer these questions. What is the energy source of an ecosystem? Answer: sunlight. Write the flow of energy in an ecosystem in the form of flowchart. Answer: sunlight, autotrophs, heterotrophs, decomposers. Third question, what will happen if decomposers are absent in ecosystem? Answer: the breakdown of the complex organic substances into simple substances will not take place and natural replenishment of the soil will not take place. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ టాపిక్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్లో ఇవ్వబడలేదు. అలాగే హౌ డు ఆర్గన్స్ రిప్రొడ్యూస్ అనే టాపిక్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్ క్వశ్చన్స్ కానీ బ్లూ ప్రింట్లో ఇవ్వబడలేదు. అందువల్ల ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్లో కూడా ఆ క్వశ్చన్స్ లేవు. ఇక నెక్స్ట్ టాపిక్లో హెరిడిటీ. ఈ హెరిడిటీ నుంచి కేవలం 1 మార్క్ క్వశ్చన్స్ 2 మాత్రమే ఇస్తారు. అవేంటో చూద్దాం. స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూద్దాం ఏంటో. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ ద F1 జనరేషన్. అంటే ఈ డయాగ్రామ్ని పరిశీలించి F1 జనరేషన్లో ఎలాంటి క్యారెక్టర్స్తో ఉన్నటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ వస్తాయని అడుగుతున్నాడు. ఇక్కడ 2 ట్రైట్స్ ఉన్నాయి, అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రౌండ్ షేప్కి సంబంధించిన క్యారెక్టర్, కలర్కి సంబంధించిన క్యారెక్టర్. ఇక్కడ షేప్కి వచ్చేసరికి రౌండ్ షేపు, రింకిల్ షేప్ అంటే ముడతలు పడి షేప్ అనమాట. ఇక్కడ రౌండ్ షేప్ అనేది రింకిల్ షేప్ మీద డామినేట్ చేస్తుంది. అలాగే కలర్కి వచ్చేసరికి ఎల్లో కలరు గ్రీన్ కలర్ మీద డామినేట్ చేస్తుంది. అందువల్ల ఆఫ్ స్ప్రింగ్లో వచ్చే క్యారెక్టర్స్ ఏంటంటే డామినేట్ క్యారెక్టర్స్ రౌండ్ అండ్ yellow. What will happen if there are no variations in the organisms? If there are no variations in organisms, the population will be unable to evolve in response to environmental changes and may face a higher risk of extinction. Third one, expand DNA. DNA stands for deoxyribose nucleic acid. Fourth one, what will happen if the sperm cell with Y chromosome fertilizes with an ovum? Answer: the zygote develops into a male child with XY as the sex chromosome. What is the genotypic ratio of the given table? This table is called as Punnett table. మనం ఇక్కడ టేబుల్ చూసినప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీని క్రాసింగ్ చేసినప్పుడు ఎలాంటివి వస్తాయి? టేబుల్లో కరెక్ట్గా చూడండి మీరు. డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ టీ టాల్కి సంబంధించి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోజైగస్, ఒకటే ఉంది. హెట్రోజైగస్ అంటే మిక్స్డ్, క్యాపిటల్ టీ స్మాల్ టీ అలా ఉంటే హెట్రోజైగస్. క్యాపిటల్ టీ ఉంది కాబట్టి టాల్ 2 ఉన్నాయి. హోమోజైగస్ డ్వార్ఫ్ పొట్టు మొక్కలకి స్మాల్ టీలు 2 ఉన్నాయి కాబట్టి 1. సో జీనోటైపిక్ రేషియో ఈజ్ 1:2:1. వాట్ ఈజ్ మెంట్ బై హెరిడిటీ? ఆన్సర్: heredity is the transfer of characteristics from parents to offspring through reproduction. Observe the given picture and identify the phenotypic ratio of F2 generation. Phenotypic ratio అంటే విజిబుల్ క్యారెక్టర్స్, బయటికి కనిపించే లక్షణం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డయాగ్రామ్, ఏం కనిపిస్తున్నాయి అక్కడ మనకి? పింక్ ఫ్లవర్స్ని వైట్ ఫ్లవర్స్తో క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు F1 జనరేషన్లో సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు చూడండి, ఇక్కడ పిక్చర్లో 3 ఏమో పింక్ ఉన్నాయి,
1 ఏమో వైట్ ఉంది. కాబట్టి బయటికి కనిపించేవి F2 జనరేషన్లో 3 పింక్ ఫ్లవర్స్, 1 వైట్ ఫ్లవర్. దట్ ఈస్ ద ఆన్సర్. 8th క్వశ్చన్, a man with a blood group A marries a woman with blood group O and their daughters has blood group O. Is this information enough to tell which trait is dominant? Answer, no, the information is not enough to say A or O is dominant. 2 mark questions. Read the following line and answer the question. అంటే మీరు పారాగ్రాఫ్ చదివి ఇక్కడ ఉన్నట్టు క్వశ్చన్, వాట్ ఈజ్ ఫుడ్ వెబ్? The food relationship of an organism shown as a series of branching lines listed of straight line is called a food web. Second question, write any 2 ways in which non-biodegradable substances would affect the environment. Answer, non-biodegradable substance affect the environment in the following way. One is they contaminate soil and water resources as they cannot be decomposed by microorganisms. Second one, these substances when accidentally eaten by stray animals can harm them and can even cause their death. జెనెటిక్స్ టాపిక్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫన్నెట్ టేబుల్స్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందరూ కూడా ఆన్సర్ ఏమిస్తున్నారంటే ఫీనోటైపిక్ అంటే 3:1 అని, జీనోటైపిక్ అంటే 1:2:1 అని రాసేస్తున్నారు, అది బై హార్ట్ చేసి. కానీ అది మొదటి టేబుల్కి మాత్రం కరెక్టే, కానీ రెండో టేబుల్ చూడండి ఒకసారి. ఇక్కడ 2 ట్రేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. క్యాపిటల్ టీని క్యాపిటల్ టీ స్మాల్ టీస్తో క్రాస్ చేసినప్పుడు లోపల చూడండి క్యారెక్టర్స్ క్యాపిటల్ టీ వచ్చింది. అలాగే ఇంకోటి కూడా క్యాపిటల్ టీ వచ్చింది. అంటే అలాగే కింద దాంట్లో క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది, అలాగే క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. ఫీనోటైపిక్ అంటే ఇందాక ఏం చెప్పాను నేను, బయటికి కనిపించే లక్షణం డామినెంట్ క్యారెక్టర్ అని చెప్పా. ఇక్కడ 4 కూడా క్యాపిటల్ టీ ఉంది కాబట్టి 4 బాక్స్లోని, అందువల్ల ఫీనోటైపిక్ అనేది 4 వస్తుంది. ఇంకా షార్ట్ అనేది ఏమీ ఉండదు అనమాట. అన్నీ కూడా టాల్ ప్లాంట్స్ ఉంటాయి, కనిపిస్తాయి బయటికి. ఇంకా జీనోటైపిక్ రేషియోకి వచ్చేసరికి చూడండి, పైన క్యాపిటల్ టీ 2 ఉన్నాయి. కింద హెట్రోజైగస్కి వచ్చేసరికి చూడండి క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 ఉన్నాయి. కాబట్టి జీనోటైపిక్ రేషియో అనేది 2:2 అవుతుంది. లాస్ట్ బాక్స్ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక హెట్రోజైగస్ని ఒక హోమోజైగస్తో క్రాసింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా చూడండి, పైన హోమోజైగస్ సేమ్ స్మాల్ టీని ఉంది, కిందన పక్కనే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది. మీరు 4 బాక్సుల్లో ఉన్నట్టు విషయాలను చూసుకొచ్చినట్టయితే క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 ఉన్నాయి. అందువల్ల 2 మొక్కలు ఎలా ఉంటాయంటే 2 ప్లాంట్స్ సీమ్స్ టు బి టాల్. అందువల్ల ఫీనోటైపిక్ రేషియో 2 పొడవు మొక్కలు ఉంటాయి. కింద చూడండి లాస్ట్ 2 బాక్స్లో స్మాల్ టీ 2 ఉన్నాయి. కాబట్టి 2 ఏమో పొడవు మొక్కలు ఉంటాయి, 2 ఏమో షార్ట్ మొక్కలు ఉంటాయి. అలాగే జీనోటైపిక్ రేషియోకి వచ్చేసరికి జీనోటైప్ కూడా సేమే, ఎందుకంటే 2 కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నాయి. నెక్స్ట్ స్మాల్ టీలు 2 ఉన్నాయి. కాబట్టి జీనోటైపిక్ రేషియో కూడా 2:2. అంటే మీరు హోమోజైగస్ని హెట్రోజైగస్తో డామినేట్ చేస్తుందా అది చూసుకుని మనం ఈ టేబుల్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బయాలజీలో లాస్ట్ టాపిక్ నుంచి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్. అవర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ స్లోగన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఆన్సర్ సి, లెస్ పొల్యూషన్ ద బెస్ట్ సొల్యూషన్. థింక్ గ్రీన్, బీ గ్రీన్, స్టాప్ పొల్యూటింగ్. ఎక్స్పాండ్ సిఎఫ్సి. సెకండ్ క్వశ్చన్, సిఎఫ్సి స్టాండ్స్ ఫర్ క్లోరోఫ్లోరోకార్బన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, suggest a method to minimize the non-biodegradable waste. Answer, making a small lifestyle changes by reducing, reusing and recycling plastic and non-biodegradable materials. Fourth one, write a slogan to display on Environmental Day. Go green, breathe clean. Save the environment. The future is in your hands. 2 mark question. రీడ్ ద ప్యాసేజ్. మీరు ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత 2 క్వశ్చన్లు ఉన్నాయి. నేమ్ ద గ్యాసెస్ దట్ కాజ్ ఓజోన్ డిప్లేషన్. జనరల్గా కూడా ఓజోన్ని పొర తరిగిపోవడానికి కారణాలు ఏంటి? క్లోరోఫ్లోరోకార్బన్స్.
CFCS, expand UNEP, United Nations Environment Program. What will happen if you kill all the primary consumers in an ecosystem? ఒకవేళ ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ప్లాంట్స్ని మాత్రమే తినే వాటిని కనుక చంపేస్తే ఈకోసిస్టంలో ఏం జరుగుతుంది? కిల్లింగ్ ఆల్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ అన్ ఈకోసిస్టమ్ వుడ్ హ్యావ్ ద devastating impact on the entire food web, leading to overpopulation of producers, starvation of secondary consumers, disruption of nutrient cycling, and a decline in biodiversity. Third question, what question will you ask your teacher to know more about ecosystem? ఈకోసిస్టమ్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి మీ టీచర్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? ఆన్సర్, what are the key components of an ecosystem? How does energy flow through an ecosystem? What are the different types of ecosystems and how do they vary? Fourth question, how do organisms interact with an ecosystem? Fifth question, what are the impacts of human activity on ecosystem? 1 మార్క్ క్వశ్చన్స్లో ఒక ఎబ్రివేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మనకి టెక్స్ట్ బుక్ అంతా చేస్తే ఇంచుమించుగా 9 ఎబ్రివేషన్స్ ఉన్నాయి. ఈ 9 కనుక మీరు రాయగలిగితే 1 మార్క్ వస్తుంది. 9లో ఒకటి ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏడిపి, ఎడినోసిన్ డైఫాస్ఫేట్, డిఎన్ఏ, డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్, సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, PNS peripheral nervous system, HIV human immunodeficiency virus, AIDS acquired immunodeficiency syndrome, UNEP United Nations Environment Program. Last one, CFC chlorofluorocarbons. Dear students, ఇక్కడ చూడండి బయాలజీ డిఫరెన్సెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి పేపర్లో ఒక డిఫరెన్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ 8 డిఫరెన్సెస్, ఒక కంపారిజన్ ఉంది. వీటిని బాగా చదువుకుంటే ఒకటి రావడానికి అవకాశం ఉంది. బయాలజీలో పేపర్లో ఒక స్లోగన్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ 8 టాపిక్స్ మీద స్లోగన్స్ ఉన్నాయి. మీరు బాగా చదువుకోండి, ఒకటి రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఉపయోగకరంగా ఉంది, నలుగురికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష అయ్యే లోపల చేయడానికి మాకు అవకాశం